సార్ అండి. నమస్తే సార్. ఇక్కడ రెండు రకాలుగా ఆలోచించాలంటే ఇప్పుడు ఇప్పుడు జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది, ల్యాండ్ స్లైడ్ విక్టరీ లభించింది కూటమికి. ప్రజలందరిలో కూడా అసలు ఈ రకమైన విజయం రావడానికి కారణం ఏంటని లోతుగా విశ్లేషణ చేస్తే ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తమ వ్యక్తిగత శత్రువుగా భావించారండి. పర్సనల్ గా తీసుకున్నాను. ఎందుకంటే అతను చేసిన అరాచకం గాని, అవినీతి గాని, అడ్డగోలు నిర్ణయాలు గాని, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు గాని ప్రతి వర్గాన్ని, ప్రాంతాన్ని టార్గెట్ చేసి, అవినీతిని సెంట్రలైజ్డ్ చేసి, అరాచకాన్ని సెంట్రలైజ్డ్ చేసి, పోలీస్ స్థానాల్లో కస్టోడియల్ వైలెన్స్ ని అతను స్వయంగా స్పాన్సర్ చేసి తను వీక్షించడం అనేటువంటిది కొత్తదనం. ఈ గత 5 ఏళ్లలో ప్రజలు దీనంతా చూశారు. చూసిన తర్వాత ఇతను ఏ రకంగానూ సమాజంలో తిరగడానికి అర్హత లేని వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇతనితో చాలా ప్రమాదం అని అందరూ భావించారు. కాబట్టి యాక్చువల్ గా మనకి ఫలితాలు వెలువడిన వెంటనే ఇప్పుడు ఇటీవల మనం బంగ్లాదేశ్ లో చూస్తున్నప్పుడు, అలాగే గతంలో శ్రీలంకలో చూసాం. అటువంటి ట్రీట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు మెజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అంతకు మించిన ట్రీట్మెంట్ ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. అయితే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి మన చేయి దాటిపోయి అసలు ఏం ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయేలా జరిగేదండి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. టీడీపీ గాని, జనసేన గాని వాళ్ళ కార్యకర్తలకి, సామాన్య ప్రజలు రైట్ సార్, కొంచెం వినపడుతుందా సార్? రైట్, సిగ్నల్ బ్రేక్ అవుతున్నట్టుంది సార్. నేను మళ్ళీ వస్తాను. రజనీ గారు ఏం చెప్తారు ఇదే అంశానికి సంబంధించి? అంటే కూటమి ప్రభుత్వం మీద ఖచ్చితంగా అసంతృప్తి ఉంది, అసహనం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లీడరు నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి విధ్వంసాలు జరిగితే మాయని మచ్చ ఆయన చరిత్రకే ఒక మచ్చగా మిగిలిపోతుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులేస్తారు. పోస్టింగ్ల విషయంలో కానీ, ప్రతీకార రాజకీయాల్ని నివారించడంలో కానీ వాళ్ళు పూర్తిగా చాలా జాగ్రత్త వహించారండి. అయితే ఇంకో పార్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజల్లో ఆగ్రహం, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇలా వ్యవహరించడం వల్ల ప్రజల్లో ఆగ్రహం ఇంకా పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా పద్ధతిగా, సాంప్రదాయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నా గాని ఇతను ఇలా బరిదెగించి నోటికొచ్చినట్టు మాట్లాడతా ఇంకా అబద్ధాలు వాళ్ళ విషపు పుత్రిక సాక్షి ద్వారా ప్రజల్లో విషం చిమ్ముతున్నారు. మంచినీటి బావిలో పురుగుల మందు కలుపుతున్నాడు అతను. అంతే కదా, సమాజాన్ని చెడగొట్టడం అంటే మంచినీటి బావిలో పురుగుల మందు కలిపినట్టే. ఢిల్లీ కూడా వెళ్ళిపోయి అతను ఏకంగా 36 మందిని చంపేశారు, అరాచకం నడుతుందని సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళకి మొన్న కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టినా, తడుముకుంటా మాట్లాడినా, ఏం చేసినా గానీ విషమే కక్కుతున్నాడు. అలాగే అతను సమర్థించేవాళ్ళు, అచ్చం అతనిలాగే మైండ్ సెట్ ఉన్న కొంతమంది పైశాచిక ప్రభుత్వం ఉన్నవాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. మళ్ళా ఏం మొదలు పెట్టారు? కుల జాడ్యం, కుల వైరస్ ని మళ్ళా మెల్లమెల్లగా ప్రవేశపెడతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఈ ప్రభుత్వం అరికట్టలేకపోతుంది అనేటువంటి భావన